కమిటీ కుర్రాళ్ళ సినిమాతో నిర్మాతగాను సత్తా చాటింది మెగా డాటర్ నిహారిక కొనిదెల. ఇప్పుడు తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పై తెరకెక్కిన మరో చిత్రం రాకాస. సంగీత్ శోభన్, నయన్, సారిక జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానున్నది. జీ స్టూడియో సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పై ఉమేష్ కుమార్ బాన్సాల్ తో కలిసి నిహారిక కొనిదెల నిర్మించిన చిత్రం రాకాస. మానస్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్, సారిక జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీని ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిహారిక కొనిదెల మాట్లాడుతూ జీ స్టూడియోతో దివ్య గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, యూట్యూబ్ లో మ్యాడ్ హౌస్ అని ఓ సిరీస్ చేశాం. ఆ టైంలో మానస గారి డైలాగ్స్ మొదటగా విన్నానని, ఆ తర్వాత మానస గారిని చూశానని. ఆమె తక్కువ మాట్లాడుతుంది కానీ చాలా ఆలోచిస్తుంటుంది. 24 గంటలు సినిమా గురించి, కథ గురించి ఆలోచిస్తుంటారు. మానస ఇంకా చాలా ఎత్తుకు వెళ్తుంది. మానస గారు, మహేష్ గారు, యదువంశీ వంటి వారు ఇంట్రడ్యూస్ చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది. కమిటీ కుర్రాళ్ళలో పనిచేస్తున్నప్పుడు 11-15 మంది కొత్త వాళ్ళతో చేయడం ఎందుకు అన్నారు. రాకాస టైంలో ఇలాంటివి ఎందుకు, కమిటీ కుర్రాళ్ళు లాంటి సినిమాలు చేసుకోవచ్చు కదా అని అన్నారు. విజయ్ మాస్టర్ గారిని సెట్ లో చూస్తే మా నాన్నగారిని చూసినట్లే అనిపిస్తుంది. అన్వర్ ఆలీ గారు కేవలం ఎడిటర్ గా కాకుండా అన్ని బాధ్యతల్ని చూసుకుంటారు. నాన్నగారి వల్ల నాకెంతో మంది పరిచయం అయ్యారు. అందులో గెటప్ సీను ఒకరు. ఆయన నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంటారు. నయన్లో ఒక ప్రత్యేకత ఉంది. ఆమె చాలా మంచి వ్యక్తి. సంగీత్ షైనింగ్ స్టార్. రాకాస చిత్ర విజయంలో సంగీత్ కి సింహభాగం దక్కుతుంది. మేం నిజాయితీతో 100% కష్టపడి ఓ మంచి సినిమాను చేశాం. మా పింక్ ఎలిఫెంట్ లో పని చేసిన ప్రతి ఒక్కరికి సొంతిల్లు, కారు ఉండాలి. ఫ్యామిలీతో ట్రిప్స్ కి వెళ్తుండాలి. అదే నా లక్ష్యం. ఏప్రిల్ 3న రాబోతున్న రాకాస ఆద్యంతం వినోదభరితంగా ఉంటుందని అన్నారు. కొనిదెల నాగబాబు కుమార్తె నిహారిక కొనిదెల కూడా తన అక్క సుష్మిత కొనిదెల బాటలోనే సినీ నిర్మాణ రంగంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే సినీ రంగంలో ఆమె ప్రవేశించి దాదాపు దశాబ్ద కాలం కావస్తున్న క్రమంలోనే తొలుత ఆమె డీకి, ఈటీవీలో ప్రసారం అయ్యే డీకి యాంకర్గా కూడా తన సత్తాను చాటుకున్నారు. అనంతరం సంభవించిన పరిణామాల క్రమంలో ఆమె కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాను కూడా తీసి విజయం సాధించారు. అదే స్ఫూర్తితో మళ్ళీ ఇప్పుడు ఆమె రాకాస అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏప్రిల్ 3వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు కూడా ఉన్నాయి. తాను సినీ నిర్మాణ రంగంలో నిలదొక్కుకోవడానికి కావచ్చు, తన అమ్మ నాన్న ఇచ్చిన స్వేచ్ఛ అసలైన కారణమని కూడా నిహారిక కొనిదెల ఈ సందర్భంగా జరిగిన ప్రీ ఈవెంట్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమోషనల్ కూడా కావడం జరిగింది. ప్రత్యేకించి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సొంత బ్యానర్పై ఆమె సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం జీ ఫిలిమ్స్ తో కలిసి సంయుక్త సమర్పణలో ఈ సినిమాను, రాకాస సినిమాను నిర్మించడం జరిగింది. సంగీత్ శోభన్, నయన్, సారిక హీరో హీరోయిన్లుగా ఈ సినిమాకు నటిస్తున్నారు. అయితే జీ స్టూడియో సమర్పణలో విడుదలవుతున్న ఈ సినిమా సంబంధించి కూడా తన అనుబంధాన్ని నిహారిక పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉమేష్ కుమార్ బాన్సాల్తో కలిసి ఆమె ఈ సినిమా సహనిర్మాత కూడా వ్యవహరించడం జరిగింది. మానస్ శర్మ ఈ సినిమాని తెరకెక్కించారు. గతంలో కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాని తీసినప్పుడు కూడా అనేక విమర్శలు తలెత్తాయని ఆమె చెప్పారు. అయినప్పటికీ కూడా తాను అనుకున్నదే చేశానని, అదేవిధంగా తన కుటుంబంతో బరి అనే సినిమాని తీస్తుంటే కూడా విమర్శలు వచ్చాయని, అలాంటివి నేనేమి పట్టించుకోనని కూడా చెప్పారు. అంతేకాకుండా రాకాస సినిమా తీసే విషయంలో కూడా విమర్శలు వచ్చాయని, కమిటీ కుర్రోళ్ళ తరహాలో చిన్న తరహా సినిమాని నిర్మించవచ్చు కదా అనే అభిప్రాయాన్ని కూడా పలువురు దాంతో వ్యక్తం చేయడం జరిగిందని, అయినప్పటికీ కూడా తాను అలాంటి పాజిటివ్ నెగిటివ్ టాక్ని ఏమీ పట్టించుకోకుండా తన శైలిలోనే తాను ప్రయాణిస్తూ జీ ఫిలిమ్స్తో కలిసి తాను
రాకాష్ సినిమాను నిర్మించినట్టు కూడా ఈ సందర్భంగా నిహారిక కొందెల చెప్పారు. ముఖ్యంగా ఈ సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్ కావచ్చు, ఇటు టీజర్ కావచ్చు, ఇటు ఈ ప్రీ రిలీజ్ సంబంధించి ట్రైలర్ ఇవన్నీ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయని చెప్పుకోవచ్చు. పెరిగాయి. తన నాన్న కొందెల నాగబాబు ద్వారా తనకు సినీ రంగంలో ఎంతోమంది పరిచయం అయ్యారని పేర్కొంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ప్రత్యేకించి జబర్దస్త్ చెందిన గెటప్ సీన్ కూడా తనకు నాన్న ద్వారా పరిచయం కావడమే కాకుండా తనని మంచిగా చూసుకుంటారు, నేను ఎంతో కేర్ఫుల్గా ఉంటారని కూడా ఆమె ఈ సందర్భంగా ఉదరించారు. ఇదే విధంగా గెటప్ సీన్ లాగానే అనేక మంది సినీ రంగంలో తాను చేస్తున్న ప్రాజెక్టులకు అండదండలు పూర్తి స్థాయిలో అందిస్తున్నారని కూడా నిహారిక చెప్పారు. గతంలో యూట్యూబ్లో మ్యాడ్ హౌస్ సిరీస్ చేసినప్పుడు కూడా విమర్శలు వచ్చాయని, అదేవిధంగా ఆ టైంలోనే దివ్య జీ ఫిలిమ్స్ సంబంధించి దివ్యతో కలిసి పనిచేయడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. అయితే దివ్య మానస ఎంతో అంటే తక్కువ ఆలోచించి ఎక్కువగా పనిచేస్తూ ఉంటారని, అలాంటి వాళ్ళతో కలిసి తాను దివ్యతో కలిసి పనిచేయడం అనేది ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆమె పేర్కొనడం కూడా జరిగింది. తమతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాగుండాలని, సినీ రంగంలో నిలదొక్కోవాలనేది తన తపన అని కూడా చెప్పారు ఆమె. ఈ సందర్భంగా కమిటీ కుటుంబాలు సహా ముఖ్యంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత కారు, ఒక సొంత ఇల్లు ఉండాలనేది తన లక్ష్యమని ఆ దిశగానే వారిని ప్రోత్సహించడం చేస్తారని కూడా ఆమె చెబుతూ, కమిటీ కుర్రోలు కూడా సక్సెస్ బాటలో పయనించిందని, రాకాష్ సినిమాను కూడా అదే స్థాయిలో ప్రేక్షకులు ప్రోత్సహిస్తారనే ఆశాభావాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు. మంచి ఇతివృత్తంతో ఈ సినిమాను తీయడం జరిగిందని, ఈ విషయంలో కూడా తాము ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా ముందుకు సాగడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె బరి సినిమాకు సంబంధించి కూడా ఆ సినిమాను ఆమె తన స్వయాన సోదరుడు వరుణ్ తేజ్తో కలిసి నిర్మిస్తున్నారు. బరి సంబంధించి కూడా బాలిపట్టి సినిమాను నిర్మించబోతున్నట్టు కూడా తెలియజేశారు. అయితే ఈ సినిమాపై తనకు ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క రకమైన అనుభవం తనకు వస్తున్నదని, ఒక్కొక్క సినిమాకు సంబంధించి ఫెయిల్యూర్స్ ఉండవచ్చు, సక్సెస్లు కావచ్చు, వాటిని గుణపాఠాల్లో తీసుకొని తాను సినీ రంగంలో ముఖ్యంగా నిర్మాణ రంగంలో మరింతగా నిలదొక్కుంటానని కూడా ఈ సందర్భంగా నిహారిక కొందెల స్పష్టం చేయడం జరిగింది.